महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నవంబర్ మాసంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. నవంబర్ మాసానికి సంబంధించి ఈ ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు మేజర్ ఈవెంట్స్ ఈ మాసంలో ఏమున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ మనకి 5వ తారీఖు కార్తీక పౌర్ణమి ఉంది, కేదారేశ్వర నోము ఉంది. అలాగే 26వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి, 28 కాలభైరవాష్టమి, అలాగే శుక్రమౌఢమి కూడా ప్రారంభమవుతూ ఉంది. సో ఇవి మేజర్ ఈవెంట్స్. ఇక గ్రహగతుల గురించి మనం చూస్తే కనుక గురువుగారు అతిచారంలో ఈ రాశిలో కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. నవంబర్ 11 వరకు కూడా ఫార్వర్డ్ మోషన్లో, తర్వాత వక్రస్థితిలో రిట్రగ్రేషన్లో ఉంటారు నవంబర్ 11 నుంచి. బుధ భగవానుడు కూడా వృశ్చిక రాశిలో గోచారంలో ఉన్నారు. ఆయన కూడా నవంబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 10 నుంచి ఆయన కూడా వక్రస్థితిలో ఉంటారు. ఇక రవి యొక్క సంచారం 17వ తారీఖు వరకు తులారాశిలో నీచరాశిలో, 17 తర్వాత వృశ్చిక రాశిలో సంచారంలో ఉంటున్నారు. ఇక 24న బుధుడు వక్రించి తులారాశిలోకి వస్తూ ఉన్నారు. చాలా సెట్ బ్యాక్స్ అనేవి నవంబర్ మాసంలో మనకి జరుగుతుండడం అనేది గమనించవచ్చు. శుక్రుడు కూడా స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు 26వ తారీఖున వృశ్చిక రాశిలోకి ఆయన గోచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. సో ఈ విధంగా గురుడు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశిలో, శుక్రుడు తులారాశిలో, కుజ రవి బుధల యొక్క యుతి వృశ్చిక రాశిలో, కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీనరాశిలో శని వక్రస్థితి. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా నవంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ రాశి వారికి ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రాహు, లాభంలో శుక్రుడు, లాభంలో రవి, 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి కనిపిస్తూ ఉంది. ఈ మాసంలో మనం మేజర్గా చెప్పుకోదగింది ఏంటంటే శుక్రుడి యొక్క మార్పు నవంబర్ 3వ తారీఖు నుంచి కూడా ధనురాశి వాళ్ళకి సంబంధించి స్వక్షేత్రంలోకి తులారాశిలోకి శుక్రుడు గోచారంలోకి రాబోతున్నారు. ఎంత అనేది ఓన్ హౌస్ అయింది. శుక్రుడు ఓన్ హౌస్లో ఉండడం చాలా మంచిది జనరల్గా. అయితే అప్పటికే రవి కూడా నీచ రాశిలో ఉన్నారు. సో యాక్చువల్గా శుక్రుడికి ఈ యొక్క హస్తంగత దోషం లేకపోతే ఇంకొంచెం బాగుండేది. ప్రాఫిట్స్ పరంగా, గెయిన్స్ పరంగా, మీరు ఇంకా మంచి నెట్వర్క్ సర్కిల్ని కలవడానికి సంబంధించిన విషయాల్లో, మీకు అయ్యే పరిచయాల విషయంలో చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ జరగాల్సి ఉంది. కానీ రవి యొక్క హస్తంగత దోషం వల్ల ఏంటంటే మీకు పరిచయం అవుతారు చాలామంది. ఈ సమయంలో కొంచెం కొద్ది గొప్ప కొంచెం మీకు పరిచయాలు, మంచి పరిచయాలు ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. అలాగే కొద్ది గొప్ప ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ కూడా మీరు పొందే ఆస్కారాలు ఉంటాయి. కాకపోతే రవి యొక్క హస్తంగత దోషం 17వ తారీఖు వరకు కూడా, అంటే మొదటి 2 వారాలు కనిపిస్తూ ఉంది. రవి కూడా లాభస్థానంలోనే ఉన్నారు. ఇక్కడ జనరల్గా రవి లాభస్థానంలో ఉన్నారు, కానీ హస్తంగత దోషం అక్కడ ఆయనకి అది నీచ రాశి అవటం, దీనివల్ల ఏంటంటే వచ్చే ప్రాఫిట్స్లో, గెయిన్స్లో అనుకున్నంత దానిలో కొంచెం ఏదో వెలితి కనిపించే మాట అయితే వాస్తవం. అలాగే ఈ రాశికి మెయిన్ మనం చూస్తే కనుక రాశ్యాధిపతి గురువు గారి యొక్క సంచారం చెప్పుకోవాలి. గురువు గారు ఈ రాశికి అష్టమ స్థానంలో అతిచారంతో అష్టమ స్థానంలోకి వచ్చి ఉన్నారు. సో ఏదైనా ఇక్కడ మనకి కంపారబులే. సప్తమ స్థానంలో ఉన్న గురుడి కంటే మరి అష్టమ స్థానంలో గురువు యొక్క గోచారం మనకి కొంత ఏంటో కొత్తగా, ఏదో కొత్త దానిలోకి అడుగుపెట్టిన ఒక రకమైన ఫీలింగ్ని ఇక్కడ మనకు కలగజేస్తూ ఉంటుంది జనరల్గా. సో కాబట్టి ఈ గురుడి యొక్క సంచారం ఏదైతే ఉందో జనరల్గా అష్టమ స్థానంలో, సో మీరు అవగాహన లేకుండా కొంచెం కొత్తగా ఆలోచించి చేసే పనుల విషయంలో తొందరపాటు వద్దు. అంటే ఎక్స్పెరిమెంట్ చేయాల్సి వస్తుంది, తప్పదు. కాకపోతే దానిలో కొంత మీరు కొంచెం ఫోకస్డ్గా, కాన్సన్ట్రేటివ్గా మీరు తీసుకునే కొత్తవి ఏవైతే ఉంటాయో మీకు తెలియని విషయాల్లో ముందుకు వెళ్ళే ముందు కొంచెం కాన్సన్ట్రేటివ్గా, కొంచెం అబ్జర్వ్ చేస్తూనే ముందుకు వెళ్ళాల్సి వచ్చే సిచ్యువేషన్స్, వ్యాపారంలో తీసుకునే డెసిషన్స్లో అయినా ఏదైనా సరే
ఎడ్యుకేషన్లో కూడా. ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు చదివేవి ఏంటంటే కొంచెం డీప్ లెవెల్‌లో చాప్టర్స్ పెరిగే కొద్దీ కూడా ఏంటో మనకు కొంచెం బుర్రకెక్కడం కొంచెం కష్టంగా ఉంటది. అలా అనిపించొచ్చు. సో, కాబట్టి కొంచెం వెంటనే వద్దు, నెమ్మదిగా అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. సో, అలాగే ఈ రాశికి ఈ గురువు గారి యొక్క అష్టమ స్థాన సంచారం మరి జనరల్‌గా అర్ధాష్టమ శని నడుస్తా ఉంది. ఆ రాశ్యాధిపతి గురుడు కూడా ఇక్కడ మీకు యాక్చువల్‌గా గోచారంలో ఇక్కడ వీళ్ళకి ఉచ్చ స్థితిలోనే ఉన్నారు. మొన్నటి వరకు రాశిని చూసుకున్న గురుడు ఇప్పుడు కూడా ఆయన రాశినే చూస్తున్నారు. మీన రాశిని చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అర్ధాష్టమ శని నడుస్తున్నా కూడా ఈ రాశికి గురువు గారి ఉచ్చస్థితి దృష్టి ఉండటం వల్ల వాహనాల రీత్యా కానీ, ప్రాపర్టీస్ రీత్యా కానీ, మదర్ హెల్త్ రిలేటెడ్ రీత్యా కానీ మీకు ఏదైనా నెగిటివ్ సెన్స్ ఉన్నా గురువుగారి యొక్క ఉచ్చస్థితి దృష్టి ఉండటం వల్ల అన్నీ కూడా ఆఖరి నిమిషంలో మళ్ళీ ఫేవరబుల్గా పాజిటివ్గానే మారే ఆస్కారాలు, ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా మీరు తీసుకునే నిర్ణయాల్లో ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నా గురువుగారి దృష్టి ఉంది కాబట్టి మళ్ళీ మిమ్మల్ని అది మంచి వైపు నడిపించే ఆస్కారాలు ఉంటాయి. ఆయన ఓన్ హౌస్ని చూస్తున్నాడు కాబట్టి. సో, కాబట్టి ఇక్కడ కొంత అష్టమస్థాన స్థిత గురుడి వల్ల కొంత టెన్షన్ ఉండే మాట వాస్తవమే అయినప్పటికీ చివరికి మళ్ళీ చివరి నిమిషంలో మొత్తానికి ప్రశాంతంగా ఉందరా అన్నట్టే సిచ్యువేషన్స్ ఉంటాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫైనాన్స్ పరంగా చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి జనరల్గా కొన్ని ఖర్చులు అయితే పెరుగుతున్నాయి అన్నమాట వాస్తవం. ఎందుకంటే కుజుడు ఆల్రెడీ 1000 స్థానంలో ఉన్నారు ఈ రాశికి, బుధుడు ఆల్రెడీ 1000 స్థానంలో ఉన్నారు. 17వ తారీఖు నుంచి రవి కూడా 1000 స్థానాల్లోకి వస్తున్నారు. సో, ఇక్కడ ఖర్చులు అనేవి మాత్రం నెమ్మదిగా ఈ మాసంలో కొంచెం నెమ్మదిగా 30% పెరిగే ఆస్కారాలే కొంచెం ఖర్చుల పరంగా కనిపిస్తూ ఉన్నాయి. అది స్పిరిచువల్ ఖర్చులు కావచ్చు, ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేసుకొని మంచి ఏదైనా కార్యక్రమం చేసుకొని దాని త్రూ అంటే ఆల్రెడీ మనకి కార్తీక మాసం నడుస్తూ ఉంది కాబట్టి కార్తీక మాసానికి సంబంధించి ఏమన్నా మనం పూజలు ఇవి ఏమైనా చేసుకోవటం వల్ల కానీ ఇంకా ఇతరత్ర ఏమైనా చేసుకోవటం వల్ల కానీ కూడా అలాంటి ఖర్చులు ఉండొచ్చు. సమ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్కి కానీ ఎవరైతే అబ్రాడ్ గురించి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ గురించి చూస్తున్నారో వాళ్ళకి ఎక్కువ ఖర్చుతో కూడుకొని వెళ్ళే ఆస్కారాలు కావచ్చు, ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. సో, కాకపోతే ఉద్యోగపరమైన విషయాల్లో మాత్రం ఈ రాశికి ఏంటంటే బుధుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు. శత్రుక్షేత్రంలో బుధుడి యొక్క సంచారం జరుగుతుండటం వల్ల ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా వరకు ఈ రాశి వాళ్ళకి ఒక రకమైన దాని ఏంటంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఒపీనియన్స్ లేకపోతే యాటిట్యూడ్స్ కలవకపోవటం ఇలాంటి వాటి వల్ల కొంచెం ఇబ్బందులు పడి ఆ ఇబ్బందుల రీత్యా మహర్దశ అంతర్దశ కూడా వీక్ ఉన్న చార్ట్లు ట్రాన్సిట్ కూడా వీక్ ఉండడం వల్ల ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఒక ఇరిటేషన్ లాంటిది వచ్చినా అనవసరంగా ర్యాష్ అండ్ హేస్టీ డెసిషన్స్ అనేవి వ్యాపార ఉద్యోగ పరంగా తీసుకోవద్దు. మ్యాచెస్ చూసే విషయంలో గురువుగారి అష్టమస్థాన సంచారం కానీ ఇక్కడ ఇప్పుడున్న పొజిషన్లో ఉన్న గ్రహాలు కానీ అంత అనుకూలమైన స్థానాల్లో లేవు కాబట్టి మ్యాచెస్ చూసే విషయంలో అంత కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడే. కాబట్టి ప్రొఫెషన్ రీత్యా కొంచెం స్ట్రెస్ ఉన్న 11వ తారీఖు నుంచి ఈ స్ట్రెస్ కొంచెం ఎక్కువ పెరుగుతుంది. సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఇంకొంచెం చిరాకుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా సరే వ్యాపార పరంగానో ఇంకా మీరు చేయాలనుకునే పనుల పరంగానో సమ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగానో శుభకార్యాల పరంగానో ఇలా సమ్ ఖర్చులు అయితే పెరుగుతా వెళ్ళే మాట వాస్తవం. కాబట్టి ఈ మాసం కొంచెం క్రమక్రమంగా ఖర్చులు అనేది పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ ధనుర్రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కూడా కొన్ని ఖర్చులు అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో, బొటాబొటీగా ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ని బొటాబొటీగా మీరు పెట్టేసే ఆస్కారాలు ఉన్నట్టుగా ఇన్వెస్ట్ చేసే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. సో, కాబట్టి చేతిలో ఎంతైనా ఉంచుకొని ఖర్చు పెట్టడం అనేది చాలా మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా అంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏం కనిపించట్లా. నథింగ్ టు వర్రీ. అష్టమంలో గురువుగారి యొక్క సంచారం జరుగుతున్న అది కొద్దిపాటి రోజులు కాబట్టి అంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఆరోగ్యపరంగా లేవు. కానీ ఏంటంటే వన్స్ ఈ ఏజ్ వైజ్డ్ వచ్చే
హెల్త్ ఇష్యూస్కి సంబంధించి ఏమన్నా ఉంటే కనుక మీకు ఏమన్నా కొంచెం తేడా అనిపిస్తే కొంచెం చెక్ చేసుకుంటూ ఉంటాం, మంచిది. అష్టమ గురుదోషం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో అలాగే ఈ ధనురాశి వారికి మనం చూస్తే కనుక కుజుడి యొక్క సంచారం, కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ దానం ఇచ్చుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం, మంగళవారం పూట ఆయనకి చక్కగా దానం ఇచ్చుకోవటం, ఆయన ఆలయాన్ని డైలీ దర్శించుకోవటం కూడా చాలా మంచిది. 17వ తారీఖు నుంచి రవి సంచారం కొంచెం బాగాలేదు కాబట్టి బాగుండకపోవడం అంటే కొంచెం ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరమైన విషయాలు కొంచెం టఫ్గా ఉంటుంది, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో. కాబట్టి ఈ విషయంగా వీళ్ళకి 17వ తారీఖు తర్వాత కూడా రవికి కొంచెం కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ రవికి ఆదివారం పూట శివాలయంలో అభిషేకం చేసుకొని దానం ఇచ్చుకోవడం మంచిది. ఇక బుధుడు కూడా కొంత ఎఫెక్టివ్గానే ఉన్నాడు. విష్ణు సహస్రనామం పారాయణం చదువుకోవడం బాగా మంచిది. అలాగే కేజింపావు శనగలు, ఒక గ్రీన్ క్లాత్ దానం చేసుకోవడం మంచిది. ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా సంతానపరంగా ఇబ్బంది ఉంటే కుజుడికి, అలాగే మీకు హైయర్ ఎడ్యుకేషన్, ట్రావెల్స్, ఫారెన్ ట్రావెల్స్ రీత్యా కావాలనుకుంటే రవికి, ఉద్యోగపరమైన విషయాల్లో, వ్యాపారపరమైన విషయాల్లో ఇబ్బంది ఉంటే బుధుడికి చేసుకోవటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు. సో కాబట్టి ఇక్కడ నిజంగా కుజరవి బుధుల యొక్క యుతి వల్ల ఇక్కడ ఏ వారంలో ఏ రోజుల్లో ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి? అర్ధాష్టమ శని వల్ల వీళ్ళకి ఈతి బాధల్లాగా ఎప్పుడు ఉండొచ్చు, అష్టమ గురుదోషం మారిన ప్రభావం మనకి ఎప్పుడు తెలియచ్చు, శుక్రుడి లాభస్థాన సంచారం వల్ల మనం కలిసి వచ్చే రోజులు ఏ వారంలో ఉండొచ్చు, ఇది మనం వీక్లీ ఫాలో అయితే వీక్లీ రాశి ఫలాల్లో బాగా తెలుస్తుంది. మనం ఫలానా ట్రాన్సిట్ ఏ వారం ఏది జరుగుతుందో, దేని మీద హైలైట్ అవుతుందో దాని విషయంలో జాగ్రత్త తీసుకోవచ్చు, కరెక్ట్ రెమెడీ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.